ఎస్జిటి కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఈరోజు నుండి ఒక గుడ్ న్యూస్. మా ఛానల్లో ఈరోజు నుండి ఇంగ్లీష్ గ్రామర్, మీ ఎస్జిటి క్వశ్చన్ పేపర్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ మీద ఉన్న బిట్స్ నేను చాలా క్లియర్గా ప్రతి ఒక్క బిట్టు ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వనున్నాను. మీ అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే, అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూషన్ దాదాపు 30 సంవత్సరాలుగా ఎన్నో మంది సక్సెస్ఫుల్ టీచర్స్ని తయారు చేశారు. అలాంటి అవనిగడ్డ ప్రగతి యాప్ ఒకటి గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నది. అవనిగడ్డ ప్రగతి అఫీషియల్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి సబ్జెక్ట్స్కి క్వశ్చన్ పేపర్స్ అనేది ఉన్నాయి. దాంట్లో ఎస్పెషలీ ఇంగ్లీష్ గ్రామర్ మీద ఉన్న బిట్స్, ఆ క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ గ్రామర్ మీద ఉన్న బిట్స్ని నేను ప్రతి ఒక్క బిట్టు ఏది కరెక్ట్ ఆన్సర్, ఎందుకనేది కరెక్ట్ ఆన్సర్ అనేది ఈరోజు నుంచి చెప్పనున్నాను నేను. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూషన్ దాదాపు 20 years ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్తో ప్రిపేర్ చేశారు. సో మీరందరూ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అనేది, టెస్ట్ అనేది అటెండ్ అయ్యి యూస్ఫుల్ అవ్వండి. మోరోవర్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇంగ్లీష్ గ్రామర్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు మర్చిపోకుండా నాకు కామెంట్స్ పంపించండి. కామెంట్స్ పంపిస్తేనే మీ సందేహాలు కానీ మీ సజెషన్స్ కానీ ఏంటనేది నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. దెన్ ఎనీవే, ఇంకోటి ఏంటంటే, టెట్ కోసం మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు బుక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అన్నారు. అది కూడా ఆ సిరీస్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేయనున్నాము. సో మీరు చెప్పిన ప్రతి ఒక్క సజెషన్స్ మేము టైం చూసుకొని మేము గ్యారంటీగా డౌన్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్. సో ఈ సిరీస్ మర్చిపోకుండా ఫుల్ సిరీస్ చూడండి. ప్రతి ఒక్క వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. దెన్ మీరందరూ అతి త్వరలో వచ్చే ఎస్జిటి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలని ఈ తొలి వీడియోలో మీ అందరినీ విష్ చేస్తూ, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. నాకు చేసే చిన్న సహాయం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. డిస్కషన్ ఆఫ్ అవనిగడ్డ ప్రగతి టీఎస్ ఎస్జిటి పేపర్ ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అన్నమాట. ఇది టెస్ట్ 1 ఫ్రెండ్స్. ఈ టెస్ట్ అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూషన్ 10th అప్లోడ్ చేశారు. అంటే 10th కండక్ట్ చేసి యాప్లో 10th అప్లోడ్ చేశారు. నేను మీకు కొంచెం డిలే అయింది. ఇంకా నుంచి ఎప్పుడు కండక్ట్ చేస్తారో వెంటనే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 59. మోహన్ డాష్ టు వర్క్ లాస్ట్ వీక్. ఫ్రెండ్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మనకి ఇక్కడ ఏ హింటూ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఏమన్నారు? మోహన్ డాష్ టు వర్క్ లాస్ట్ వీక్. ఇక్కడ మనం చూడాల్సింది లాస్ట్ వీక్. అంటే ఈ సెంటెన్స్ దేంట్లో ఉంది ఫ్రెండ్స్? మనకి ఈ సెంటెన్స్ లాస్ట్ వీక్ అంటే పాస్ట్ టెన్స్లో ఉన్నది. సో మనం చూసే ఆప్షన్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. మోహన్ డాష్ టు వర్క్ లాస్ట్ వీక్. మోహన్ అసలు తన ఉద్యోగానికి లాస్ట్ వీక్ వెళ్ళాడా వెళ్ళలేదా అనేది ఆప్షన్. ఇక్కడ అన్ని నాట్ ఇచ్చాడు కాబట్టి ఏదో నెగిటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ నాట్లో ఉన్నది అన్నప్పుడు ఏం వస్తుంది? మోహన్ నాట్ వెంట్ అని వస్తుందా? అసలు పాస్ట్ టెన్సే. మీరు అనొచ్చు, పాస్ట్ టెన్స్ అన్నారు కదా మేడం, గోకి పాస్ట్ టెన్స్ వెంట్ కదా, మనం అది వాడచ్చా అంటే మోహన్ నాట్ వెంట్ అనే పదం వస్తుందా? అసలు మనకి హెల్పింగ్ వర్బ్ లేకుండా రాదు కదా. సో ఇది రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్, డింట్ వెంట్. డింట్ అనేది మనకి దేనికి ఉపయోగపడేది? పాస్ట్ టెన్స్కే. కానీ డింట్ వెంట్ అనేది రాదు. వెంట్ నాట్ అసలు మన ఇంగ్లీష్లో ఆ పదాలు వాడము. సో ఇక్కడ ఏంటి? డింట్ గో. డింట్ అనేది పాస్ట్ టెన్స్కి వాడేది. మనం పాస్ట్ టెన్స్కి డిడ్ నాట్ అంటాము, ప్రెసెంట్ టెన్స్కి డోంట్ అంటాము. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రెసెంట్ టెన్స్కి దీన్నే డోంట్ అంటాము, పాస్ట్ టెన్స్కి డింట్ అంటాము, డిడ్ నాట్ అంటాము. సో డిడ్ నాట్ అన్నప్పుడే మనం పాస్ట్ టెన్స్ డినోట్ చేసేసాం కాబట్టి వెంట్ అనేది వాడకూడదు ఫ్రెండ్స్, గో అనేది వాడాలి. ఫైన్. సో 59th కరెక్ట్ ఆప్షన్ డిడ్ నాట్ గో. నెక్స్ట్,
డాష్ ద మ్యాచ్ లాస్ట్ నైట్. ఇది కూడా మళ్ళీ పాస్ట్ టెన్స్లోనే ఉన్నదండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో లాస్ట్ నైట్ అంటే ఇది పాస్ట్ టెన్స్. నేను ఇందాకే చెప్పాను మీకు, పాస్ట్ టెన్స్ అంటే డిడ్ వస్తుంది, ప్రెసెంట్ టెన్స్ అంటే డూ వస్తుంది. ఓకే, సో యూ వాచ్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. సో యూ వాచ్డ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్, అది క్వశ్చన్గా లేదు కదా, సో ఇది ఆప్షన్ కాదు. డిడ్ యూ వాచ్డ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్, డిడ్ అనేది వస్తుందా మనకి? డిడ్ యూ వాచ్డ్ వస్తుంది. పాస్ట్ టెన్స్ అయినా కూడా వాచ్డ్ అనేది రాదు. డిడ్ యూ వాచ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్ అని రావచ్చేమో కానీ డిడ్ యూ వాచ్డ్ అనేది రాదండి. ఫైన్, మీరు అనొచ్చు పాస్ట్ టెన్స్ కదా మేడం, మనం ఇక్కడ ఈడి ఎందుకు వాడకూడదు అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అనే టెన్స్ మనం డిడ్తో మనం డినోట్ చేసేస్తున్నాం. అందుకని ఉన్న మెయిన్ వర్బ్ గో అనేది వెంట్గా మార్చకూడదు అని చెప్పాను. అలాగే వాచ్ అనే దాన్ని వాచ్డ్గా మార్చకూడదు, బికాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిడ్ వీఆర్ డినోటింగ్ ద పాస్ట్ టెన్స్ ఆల్రెడీ. సో మనం మార్చకూడదు. సో దిస్ ఇస్ రాంగ్. డూ అనేది ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్కి వాడే మనము వర్బ్ అనమాట, హెల్పింగ్ వర్బ్. సో ఇక్కడ మనకేంటి, డిడ్ యూ వాచ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్ అనేది మనం చెప్పిన అన్నిటికీ యాప్ట్గా ఉన్నది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిడ్ యూ. డిడ్ యూ వాచ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద అన్రియల్ పాస్ట్. అన్రియల్ అంటే నిజం లేనిది, అబద్ధమైనది. ద ఫాల్స్. అన్రియల్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే అబద్ధమైన, ఫాల్స్, నిజాయితీ లేని. పాస్ట్ టెన్స్ ఏది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. షీ వాజ్ బోర్న్ ఆన్ March 2. March 2 పుట్టుండొచ్చు కదా, దాంట్లో అబద్ధమే ఉంది? కాదు. మేరీ డిడ్ నాట్ గో టు స్కూల్. మేరీ వెళ్ళలేదేమో పాస్ట్ టెన్స్లో, దాంట్లో అబద్ధం ఏం లేదు కదా, లేదు. డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్, క్వశ్చన్లో ఉంది. పోలీస్ అరెస్ట్ చేశాడా, దాంట్లో కూడా నాకేమీ అబద్ధం అని అనిపించట్లేదు. కానీ ఐ విష్ ఐ వేర్ అ స్నేక్, నేను స్నేక్ అయ్యి ఉంటే. అసలు స్నేక్ మనం అవ్వగలమా ఫ్రెండ్స్? అవ్వలేము, అది అన్రియల్. పాస్ట్ టెన్స్ ఏనా అని చూద్దాము. వేర్ అన్నది కాబట్టి హెల్పింగ్ వర్డ్, ఇది పాస్ట్ టెన్సే. సో స్నేక్ అనేది మనము అవ్వలేము, మన స్నేక్ అవ్వలేము, అది అన్రియల్ స్టేట్మెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐ విష్ ఐ వేర్ అ స్నేక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వి డాష్ టు మెనీ కంట్రీస్. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ రావాలి. కంట్రీస్ సో ఫార్, బట్ దిస్ ఇయర్ వీ ఆర్ స్టేయింగ్ హోమ్. వి డాష్ టు మెనీ కంట్రీస్ సో ఫార్, ఇప్పటి వరకు మేము చాలా కంట్రీస్ ట్రావెల్ చేసి ఉన్నాము. బట్ దిస్ ఇయర్ వీఆర్ స్టేయింగ్ హోమ్, ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళటం లేదు అంటే ఆల్రెడీ వెళ్ళాము, మేము వెళ్ళి ఉన్నాము. సో దిస్ ఇయర్ వెళ్ళట్లా, నెక్స్ట్ ఇయర్ వెళ్ళవచ్చు అన్నప్పుడు మనము అక్కడ హ్యాడ్ అనేది వాడకూడదు. మనం ఏది వాడాలి? పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. చూద్దాం. సో ఆర్ ట్రావెలింగ్ అంటే ఇది పాస్ట్ టెన్స్. సో ఫార్ అన్నప్పుడు, ఇప్పటి వరకు అన్నప్పుడు ప్రెసెంట్ టెన్స్ రాదు. సో దిస్ ఇస్ రాంగ్. ట్రావెల్ అనేది సింపుల్ ప్రెసెంట్, ఇది కూడా రాదు ఫ్రెండ్స్. వీ ట్రావెల్ టు సో మెనీ కంట్రీస్, సో ఫార్ రాదు. పాస్ట్ టెన్స్, ఇప్పటి వరకు అన్నప్పుడు పాస్ట్ టెన్స్ వాడాలి. వీ వేర్ ట్రావెలింగ్. వేర్ ట్రావెలింగ్ అంటే పాస్ట్ టెన్స్లో ట్రావెల్ చేశాము పాస్ట్లో, కానీ ఫ్యూచర్లో ట్రావెల్ చెయ్యకపోతే ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ దిస్ ఇయర్ వీ వేర్ స్టేయింగ్ హోమ్, ఈ సంవత్సరం ఉన్నాము అంటే వాడి అర్థం ఏంటి? నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చు అని అర్థం. సో ఇది కూడా కాదు. నేను చెప్పాను కదా, పాస్ట్లో మటుకే వెళ్ళి ప్రెసెంట్లోనూ ఫ్యూచర్లోనూ వెళ్ళకపోతే, ట్రావెల్ చెయ్యకపోతే ఇది కరెక్ట్ ఆన్సరే. కానీ ఇచ్చిన బట్ దిస్ ఇయర్ వీ వేర్ అట్ హోమ్, ఈ సంవత్సరం ఉన్నామంటే వచ్చే సంవత్సరం వెళ్తారనే అర్థం కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. సో వీ హ్యావ్ ట్రావెల్డ్ వాడాలి ఫ్రెండ్స్. పాడచ్చు. నెక్స్ట్ అండి, 63rd. యూ డాష్ ద యూనివర్సిటీ సిన్స్ 2012. ఆ యూనివర్సిటీ నువ్వు 2012 నుంచి అంటే ఇంకా కూడా ఉన్నది, ఫ్యూచర్లో కూడా అటెండ్ అవ్వచ్చు అని అర్థం.
అలాంటప్పుడు పర్ఫెక్ట్ టెన్సే వాడాలి మనకి, అంటే కంటిన్యూస్. సో ఇక్కడ నేను చెప్పాను కదా, పాస్ట్లో సిన్స్ అంటే అప్పటి నుంచి అంటే ఇప్పటికీ ఉంటుంది, ఫ్యూచర్లోనూ ఉంటుంది అని అర్థం ఫ్రెండ్స్. సో అలా ఉన్నప్పుడు మనకి హ్యాస్ బీన్ అటెండింగ్ రాదు. హ్యాస్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ అయిపోతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాదండి. హ్యావ్ బీన్ అటెండింగ్ రావచ్చు. అదర్ ఆప్షన్స్ చూసి మనం డిసైడ్ చేయాలి. ఎగ్జామ్లో కూడా ఫ్రెండ్స్ మీరు చూడగానే ఇది కరెక్ట్ అని వెంటనే డిక్లేర్ చేసేయకూడదు. మీరు నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూసుకొని, మిగతా 3 చూసుకొని వాటిలో ఏది సూట్ అవ్వకపోతే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఫైనల్గా సెలెక్ట్ చేయండి. హ్యాడ్ అటెండెడ్ పాస్ట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్ కాదు ఫ్రెండ్స్, ప్రెసెంట్లోనూ మనం అటెండ్ అవుతాము, ఫ్యూచర్లోనూ అటెండ్ అవుతాం కాబట్టి హ్యాడ్ అటెండెడ్ రాదు. ఆర్ అటెండింగ్ ప్రెసెంట్ టెన్స్ ఇది రాదు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ హ్యావ్ బీన్ అటెండింగ్. ఇక్కడ హ్యావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది, బీన్ అనేది కంటిన్యూస్, ఇప్పుడు నుంచి ప్రెసెంట్లోనూ కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లోనూ కంటిన్యూ అవుతుంది కాబట్టి హ్యావ్ బీన్ అటెండింగ్ అన్నాము. సో యూ హ్యావ్ బీన్ అటెండింగ్ ద యూనివర్సిటీ సిన్స్ 2012. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? పాస్ట్లో ఒకటి అటెండ్ అయ్యి మనం అక్కడితో ఆపేసి ప్రెసెంట్లోనూ ఫ్యూచర్లోనూ మనం కంటిన్యూ అవ్వకపోతే హ్యాడ్ అటెండెడ్ కరెక్టే ఫ్రెండ్స్. కానీ ప్రెసెంట్లోనూ ఫ్యూచర్లోనూ మనకి అవకాశం ఉన్నది, కంటిన్యూ అవుతుంది అని అంటే ఆ పర్టికులర్ యాక్షన్ మనం అక్కడ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. అది ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలన్నమాట. ఫైన్. So that is the answer. Next, 64th option. Choose the grammatically correct sentence. Grammatically ఏది కరెక్ట్, ఎక్కడో అక్కడ చిన్న లూప్ హోల్ ఇస్తాడు, అది మనం కనుక్కొని అది కరెక్టా రాంగ్ అనేది మనం కనుక్కోవాలి. చూడండి, ఇట్స్ టైమ్ యూ కన్సల్ట్ అ డాక్టర్. ఇట్స్ టైమ్ యూ కన్సల్ట్ అ డాక్టర్. ఇట్స్ టైమ్ ఇక్కడ ఉంది మనకి లూప్ హోల్. ఇట్స్ టైం అంటే ఇది కరెక్ట్ సమయం నువ్వు డాక్టర్ని కలుసుకోవడానికి అన్నప్పుడు కన్సల్ట్ అనేది సింపుల్ ప్రెసెంట్లో ఉన్నది, అది రాదండి. ఇట్స్ టైమ్ యూ కన్సల్టెడ్ అ డాక్టర్. చూద్దాం, ఇట్స్ టైమ్ యూ విల్ కన్సల్ట్ అ డాక్టర్. ఫ్యూచర్లో కన్సల్ట్ అవడానికి టైం అంటున్నారు. ఇట్స్ టైం అంటే ఆల్రెడీ టైం అనే అర్థం. ఇట్స్ టైమ్ యూ వుడ్ కన్సల్ట్ అ డాక్టర్ కాదు, విల్లికి పాస్ట్ ఫామ్ వచ్చి వుడ్, అసలు విల్లే రాదన్నప్పుడు దాని పాస్ట్ ఫామ్ రాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇట్స్ టైమ్ యూ కన్సల్టెడ్ అ డాక్టర్. ఇదే సమయం నువ్వు కన్సల్ట్ చేసి ఉన్నావు డాక్టర్ని. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మళ్ళీ చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ డిడ్ అనేదే నేను ఇందాక చెప్పినట్టు పాస్ట్ టెన్స్ డినోట్ చేసేసారు. ఇక్కడ పాస్ట్ టెన్స్ డినోట్ చేసేసినప్పుడు డిడ్ అటెండెడ్ రాదు. ఎస్టర్డే అన్నారు కదా, అన్నీ పాస్ట్ టెన్స్లో ఉన్నది ఫ్రెండ్స్. డిడ్ అనేసినప్పుడు, డిడ్ నాట్ అనేసినప్పుడు అటెండెడ్ రాదు. హ్యావ్ అనేది రాదండి, పర్ఫెక్ట్ టెన్స్ రాదు ఎస్టర్డేకి. హ్యాడ్ నాట్ అటెండెడ్ కూడా రాదు. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్, మనం అది డినోట్ చేసిన తర్వాత అటెండెడ్ అనేది రాదు. ఐ డిడ్ నాట్ అటెండ్. మీకు అర్థమైందా ఫ్రెండ్స్ నేను చెప్పింది? ఎస్టర్డే అనేది పాస్ట్ టెన్స్ ఫ్రెండ్స్, సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉన్నది. ఆ పాస్ట్ టెన్స్ డిడ్ అనే దాంతోనే వాళ్ళు డినోట్ చేసేసిన తర్వాత ఈ మెయిన్ వర్బ్ అనేది సింపుల్గానే ఉండాలి, కానీ అక్కడ మళ్ళీ టెన్స్ని డినోట్ చేయకూడదు, అక్కడ టెన్స్ మార్చకూడదు, రాంగ్ అవుతుంది. ఐ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 66th అండి. చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్. షీ is trying to get a job in this company since 10 years. 10 years నుంచి తను ఈ కంపెనీలో జాబ్ ట్రై చేస్తుంది. 10 years నుంచి ట్రై చేస్తూనే ఉంది. ఈ సంవత్సరం దొరక్కపోతే వచ్చే సంవత్సరము ట్రై చేస్తుంది. దాని అర్థం అదే కదా, సిన్స్. మనం ఇంతకుముందు ప్రీవియస్ బిట్ చూసాం కదా, సిన్స్ అని వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. అలాంటప్పుడు ఏది వస్తుంది మనకి? షీ ఈజ్ ట్రయింగ్ అనేది సింపుల్.
ప్రెసెంట్ కంటిన్యూస్ అది రాదు. సిన్స్ అనేది అన్నప్పుడే మనకి పాస్ట్లో మొదలైన క్రియ మనకి ప్రెసెంట్లోనూ కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లోనూ కంటిన్యూ అవుతున్నా అన్నప్పుడు ప్రెసెంట్ టెన్స్ ఎలా వాడతాము? వాడకూడదు. హ్యాస్ బీన్ ట్రయింగ్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అసలు ప్రెసెంటే రాదు. పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎందుకు వస్తుంది మనకి? రాదు. ఈజ్ ట్రయింగ్, మళ్ళా ఈజ్ ట్రయింగ్ టు గెట్ అ జాబ్ ఫార్ 10 years కాదు. షీ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు గెట్ అ జాబ్ ఫార్ 10 years. సిన్స్ అంటే మీకు హ్యావ్ బీన్ రావాలి, హ్యావ్ బీన్ ట్రయింగ్ రావాలి. ఆ ఆప్షన్ ఇవ్వలేదు మనకి. ఫార్ అని అన్నప్పుడు హ్యాస్ బీన్ రావచ్చు. సిన్స్ అనేది మెన్షన్ చేయలేదు కదా. సిన్స్ అంటే పాస్ట్ టెన్స్ వచ్చేస్తుంది మనకి, పాస్ట్లో మొదలైన క్రియ. ఫార్ 10 years 10 సంవత్సరాలుగా ఫార్ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ ట్రయింగ్ టు గెట్ అ జాబ్ ఇన్ దిస్ కంపెనీ ఫార్ 10 years అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 67. The kids dash silly right now. Right now kids dash silly అనేది చూద్దాం. రైట్ నౌ అంటే ఇప్పుడు ఏమై ఉంటుంది ఆప్షన్ మనకి? ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ క్రియ అన్నప్పుడు ఆర్ కిడ్స్ అనేది మనకి ప్లూరల్ ఫామ్ కాబట్టి మన వర్బ్ కూడా ప్లూరల్లో ఉన్నది. ఆర్ యాక్టింగ్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి కంటిన్యూస్, అండ్ కిడ్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ ఇచ్చాడు. కరెక్ట్గా ఉంటుందేమో అనుకుంటున్నాం. మిగతా 3 ఆప్షన్స్ చూద్దాం. రైట్ నౌ అంటే ప్రెసెంట్ కాబట్టి వేర్ ఇచ్చాడండి, ఇది రాంగ్. హ్యాస్ బీన్ యాక్టింగ్ అవసరం లేదు, ఇప్పుడు జరుగుతుంది, పాస్ట్లో మొదలైంది కాదు, ఇప్పుడు జరుగుతుంది, అందుకని పర్ఫెక్ట్ రాదు. హ్యాస్ యాక్టెడ్ ఆల్రెడీ చేసేసారు కాదు కదా. రైట్ నౌ అంటే ఇప్పుడు కదా, రాదు. సో ఆర్ యాక్టింగ్, ద కిడ్స్ ఆర్ యాక్టింగ్ సిల్లీ రైట్ నౌ. ఫైన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 68th ఆప్షన్. Anyone walking along a tightrope is aware that they could fall at any moment. రోప్ మీద నడిచే ఎవరైనా కానీ వాళ్ళకి మనసులో ఎప్పుడు పడిపోతారా అన్న ఆలోచన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అంటున్నారు. జాగ్రత్త, అవేర్ అంటే చాలా జాగ్రత్తగా తను చూస్తూనే నడుస్తారనమాట అనేది ఇది. ఇక్కడ ఎనీవేర్ అనే వర్డ్ అండర్లైన్ చేశారు. ఎనీ వన్ అనే వర్డ్ అండర్లైన్ చేశారు. ఇది ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ మనకి? ప్రొనౌనా అడ్జెక్టివా చూద్దాం. ఎనీవన్ అనేది అడ్జెక్టివ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ అది క్యాన్సిల్ చేసేసాం. డెఫినెట్లీ ప్రొనౌనే అయి ఉండాలి. ప్రొనౌన్లో ఏది ప్రొనౌన్ మనకి? పొసెసివ్ ప్రొనౌన్ అంటే పొసెసివ్, స్వార్థం, పొసెసివ్, నాది అనేది. పొసెసివ్ ప్రొనౌన్కి ఏమేమి వస్తుంది మనకి? మైన్. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఈ పదాలన్నీ వస్తే అది పొసెసివ్ ప్రొనౌన్. మైన్, ఆర్స్, yours, చూడండి అన్నిటికీ ఎస్ వేశాను. హిస్, హర్, హర్స్, హిస్. హిస్కి ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి పక్కన ఎస్ రాదు, కానీ హర్కి ఎస్ వస్తుంది. నోట్ చేసుకోండి పొసెసివ్ ప్రొనౌన్. హర్స్, ఇట్స్ అన్నిటికీ ఎస్ వస్తుంది ఫ్రెండ్స్, దయచేసి నోట్ చేసుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. దేర్స్, ఇవి పొసెసివ్ ప్రొనౌన్ కాదు. ఇప్పుడు పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటో కూడా చెప్తున్నాను. ఈ మై అవుతుంది పొసెసివ్ అడ్జెక్టివ్ అయితే. ఆర్స్, ఆర్ అవుతుంది. yours, your అవుతుంది. హిస్సే ఉంటుంది. హర్, హర్ అవుతుంది. ఇట్స్, ఇట్ అవుతుంది. దెన్ దేర్స్, దేర్ అవుతుంది. ఇవి ఏవి లేవు కదా ఎనీవన్, సో అది కాదు, పొసెసివ్ ప్రొనౌన్ కూడా కాదు. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ పక్కన ప్రిసీడెడ్ ముందు ఏముంటుందనంటే యాడ్వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ ప్రొనౌన్ కానీ ఆర్ ఏదో ఒక నౌన్ ఫామ్ కానీ ఉంటుంది. సో దీని ముందు ప్రిసీడెడ్ ఏమి లేదు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దిస్ ఇస్ ఇండెఫినెట్ ప్రొనౌన్. వాట్ ఈస్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే? ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఏ ప్రొనౌన్ that does not mention any particular object, that does not refer to any particular
పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్, దాన్నే మనము ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటామన్నమాట. ఇక్కడ ఎనీవన్ అనే పదం చూడండి. ఎనీవన్, ఎవరైనా. ఎనీవన్ అంటే ఎవరైనా, మనం ఎవరిని స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు, అంతేనా. ఎవరైనా అంటే ఉన్న వాళ్ళల్లో ఎవరైనా, అంతే కదా. అందుకని అది ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటున్నాం. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ 2. నెక్స్ట్, beneath the cold glare of the desolate night we startle the moonlight snake with our careless step. ఇక్కడ beneath అనేది అండర్లైన్ చేశారు ఫ్రెండ్స్. beneath అనేది నౌన్ వస్తుందా? నౌన్ అనేది a word that denotes a person, place, animal or a thing or a building or a material, ఏదైనా కానీ beneath అదే అనేది నౌన్ అయితే కాదు. నెక్స్ట్, కంజంక్షన్ అనేది 2 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ని కనెక్ట్ చేసేది. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ కనెక్టింగ్ వర్డ్. కంజంక్షన్ కాదు, వర్బ్ కాదండి, యాక్షన్, క్రియ అయితే కాదు. ఇట్ ఈస్ ప్రిపోజిషన్, ప్రెపోజిషన్. బెనిత్ అనేది బెనిత్ ద కోల్డ్, బెనిత్ అనేది కొంచెం వెనకాల. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందంటే దాని వెనకాల. బెనిత్ ద కోల్డ్ గ్లేర్ ఆఫ్ ద డెసోలేట్ నైట్. నైట్ ఎలా ఉంటుందండి మనకి? చాలా చల్లగా ఉంటుంది, అంతేనా. దాని వెనకాల ఏముంటుంది? వీ స్టార్టిల్ ద మూన్ లైట్ స్నేక్ విత్ అవర్ కేర్లెస్ స్టెప్. సో మనం ఏం చేస్తాం? అంత చల్లటి దీనితో వీ స్టార్టిల్ ద మూన్ లైట్ స్నేక్ విత్ అవర్. మూన్ లైట్ ఎలా ఉంటుంది? స్నేక్ ఎలా ఉంటుంది? ఇలా 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 తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో అలా మూన్ లైట్ కూడా మనకి, మనం దాంట్లో వెళ్తున్నామని అంటే మన షాడో ఎలా వస్తుందండి? మన వెనకాలే వస్తూ ఉంటుందా? సో దానితో విత్ ఆర్ కేర్లెస్ స్టెప్ మనం ఎలా నడుస్తాము? అలా మూన్ లైట్ ఇలా ఇలా అంటూ ఉంటే, మనకి షేక్ అవుతూ ఉంటే మన స్టెప్స్ కూడా అట్లా అవుతూ ఉంటుందని అర్థం. సో అది ప్రెపోజిషన్. నెక్స్ట్ 70. ద ఆర్మ్స్ లై అలాంగ్ అ టేబుల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. దే ర్యాప్ అబౌట్ ఎ షాల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. 2 సెంటెన్స్ని కనెక్ట్ చేస్తుందంటే దట్ ఆర్ అనేది కంజంక్షన్ డెఫినెట్లీ. ద ఆర్మ్స్ లై అలాంగ్ అ టేబుల్. ఆర్మ్స్ అనేది మన ఇది లై అలాంగ్ ద టేబుల్. ఆర్ దే ర్యాప్ అబౌట్ ఎ షాల్తో ర్యాప్ చేసుకున్నారు. సో అది మీనింగ్ ఏమైనా కానీ మనకు ఆర్ అనే పదం 2 సెంటెన్స్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ కంజంక్షన్. నెక్స్ట్, వెన్ ద మ్యూజిక్ స్టాప్డ్. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే వీ అప్లాడెడ్. అప్లాడెడ్ అంటే క్లాప్స్ కొట్టడం, చియర్స్, క్లాపింగ్. We applauded everybody on the stage for incredible performance. Everybody అనేసారు, ఎవ్రీబడి అనేసారు ఫ్రెండ్స్. ఎవ్రీబడి అంటే అందరూ. అందరూ అన్నప్పుడు హిస్ రాదు, నో. హిస్ అంటే ఒక అతన్ని మెన్షన్ చేసేది, హర్ అంటే ఒక ఆమెని, అవర్ అంటే కింద ఉన్న వాళ్ళని కలిపి రాదు. దేర్ వాళ్ళ పర్ఫార్మెన్స్, ఎవ్రీబడి స్టేజ్ మీద ఉన్న పర్ఫార్మెన్స్ అందరినీ అప్లాడ్ చేశారు. సో హియర్ దేర్. ఫైన్. నెక్స్ట్ 72. అండ్ యువర్ సాంగ్స్ విల్ జాయిన్ దోస్ ఆఫ్ ద వేల్స్. ఇక్కడ ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఏది అని అడుగుతున్నారు. అండ్ యువర్ సాంగ్స్ విల్ జాయిన్ దోస్ ఆఫ్ ద వేల్స్. అండ్ యువర్ సాంగ్స్ అనే దాంట్లో ఫ్రేజ్ అనేది కాదు ఫ్రెండ్స్. ఫ్రేజ్ అంటే ఏంటంటే ఒక చిన్న బిట్ డిఫరెంట్ మీనింగ్ అందిస్తుంది, ఏదో స్పెసిఫిక్ మీనింగ్ అందిస్తుంది. నీ సాంగ్స్ అనే దాంట్లో స్పెసిఫిక్ మీనింగ్ అనేది లేదు, డిఫరెంట్ మీనింగ్. విల్ జాయిన్ దోస్ అనే దాంట్లో లేదు. ఆఫ్ ద వేల్స్ అనేది స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్ ద వేల్స్ అనేది మీకు వేల్స్ ఏ సైజులో ఉంటుంది? ఉన్న వాటిల్లోనే యానిమల్స్ అన్నిట్లోనే బిగ్గెస్ట్ ఏదండి మనకి? మ్యామల్స్ అన్నిట్లోనూ వేల్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. అంటే ఈ పదానికి స్పెసిఫిక్ అర్థం ఏంటి? ఆ పదం ఒకటే కానీ దానికి వేరే అర్థం ఉంటుంది. ఆఫ్ ద వేల్స్ అంటే అలాంటి పెద్ద గొప్ప థింగ్ ఏదో జరుగుతుందని అర్థం. ఓకే, గ్రేట్ అమంగ్ సంథింగ్, గ్రేట్ అమంగ్స్ట్ సంథింగ్,
గ్రేట్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ ఆర్ గ్రేట్ అమాంగ్ సంథింగ్. ఉన్న వాటిలోనే చాలా గ్రేట్, పెద్దది అని అర్థం, చాలా గ్రేట్. అండ్ యువర్ సాంగ్స్ విల్ జాయిన్ దోస్ ఆఫ్ ద వేల్స్. నీ సాంగ్ అనేది చాలా గొప్ప గొప్ప సాంగ్ అన్నిట్లోకి చెందుతుంది అంటున్నారు. అంటే అప్పుడు ఇదే కదా కరెక్ట్ అవుతుంది మనకి ఆప్షన్. ప్రపోజిషనల్ ఫేస్ అనేది ఇక్కడ ఆఫ్ ద వేల్స్ అనే ఫ్రేస్. నెక్స్ట్ 73 చూడండి. డూ నాట్ రిమైండ్ ద వరల్డ్ ఆఫ్ యువర్ డీడ్స్. రిమైండ్ అంటే గుర్తు తెచ్చుకోవడం. డూ నాట్ రిమైండ్, నువ్వు గుర్తు తెచ్చుకోవాక. దీంట్లోనూ స్పెసిఫిక్ డిఫరెంట్ మీనింగ్ ఏం లేదు. ద వరల్డ్లోనూ డిఫరెంట్ మీనింగ్. వరల్డ్ ఇస్ ఆఫ్ కోర్స్ పీపుల్, దాంట్లోనే డిఫరెంట్ మీనింగ్ ఏం లేదు. నన్ ఆఫ్ ది అబౌవ్ కాదు. ఆఫ్ యువర్ డీడ్స్. డీడ్స్ అంటే ఏదన్నా స్పెసిఫిక్ యాక్షన్ కానీ ఏదన్నా స్పెసిఫిక్ పని కానీ అయితే దాన్ని డీడ్స్ అంటారు. డోంట్ రిమైండ్ ద వరల్డ్ ఆఫ్ యువర్ డీడ్స్. నీ పని కానీ నీ యాక్షన్ కానీ నీ స్పెసిఫిక్గా ఎదుటి వాళ్ళు గుర్తుంచుకునేలాగా చేయవాక అని చెప్పి అంటున్నారు. అది. సో దిస్ ఈస్ యువర్ ప్రపోజిషనల్ ఫ్రేజ్. ద ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఇన్ దిస్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ 74. హిస్ బూట్స్ ఆర్ బ్రైట్ ఆల్రెడీ. బూట్స్ అంటే షూస్ అండి. షూస్లోనే బూట్స్ అంటే ఆ కాలంలో టక్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ షూస్, లేస్ కట్టుకునేలాగా. దట్ ఈస్ బూట్స్. బూట్స్ ఆర్ బ్రైట్ ఆల్రెడీ. ఆల్రెడీ నీ బూట్స్ బ్రైట్గానే ఉంది. ఎట్ స్టిల్ హీ పాలిషెస్ దెమ్ టిల్ దే ఆర్ హిస్ మిర్రర్. అద్దంలాగా వచ్చేంత వరకు తను పాలిష్ చేస్తూనే ఉంటాట. ఆల్రెడీ బూట్స్ బ్రైట్గానే ఉంది, మళ్ళీ చేస్తాట. సో హీ పాలిషెస్ దెమ్ టిల్ దే ఆర్ హిస్ మిర్రర్ అనేది ఒక సెంటెన్స్. హిస్ బూట్స్ ఆర్ బ్రైట్ ఆల్రెడీ అనేది ఒక సెంటెన్స్. రెండు సెంటెన్స్ని కనెక్ట్ చేసేది కాబట్టి దీన్ని నేను ఏం చెప్పాను ఇందాక, కంజంక్షన్ అన్నాను. సో ద అండర్లైన్డ్ వర్డ్ ఇస్ అ కంజంక్షన్. నెక్స్ట్ 75. చూస్ ద కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగితే దాని కరెక్ట్ రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి? నేను మీకు ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్స్ నా ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉన్నాను మీకు. ఇక్కడ క్వశ్చన్లో ఏముంది, ఏం వర్బ్ వాడాం మనం? క్యాన్ అని వాడాము. ఓకే, క్యాన్ వాడాం. అండ్ క్వశ్చన్లో పాజిటివ్గా ఉంటే మనకి ఆన్సర్లో మనకి రాబోయే ఆన్సరు నెగటివ్గా ఉండాలి. క్వశ్చన్లో నెగటివ్గా ఉంటే మనం ఇచ్చే ఆన్సర్ పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ కెన్ ఐ యూస్ యువర్ పెన్సిల్ అంటున్నారు. సో మనం ఇచ్చే ఆన్సరు నెగటివ్గా ఉండాలి డెఫినెట్లీ. చూసుకోండి, కెన్ ఐ యూస్ యువర్ పెన్సిల్ అన్నప్పుడు నేనేం చెప్పాను, పాజిటివ్ కాబట్టి ఎస్ యూ కాంట్. యూ కాంట్ అంటే వాడకూడదు అంటున్నారు. మరి ఎస్ ఎలా వస్తుందండి? తప్పు. నో యూ క్యాన్. చూడండి, క్యాన్ అంటే వాడచ్చు అని. వాడచ్చు అన్నప్పుడు నో ఎందుకు వస్తుంది? లింక్ లేదు, రాంగ్. ఎస్ యూ షుడ్. ఇక్కడ క్యాన్ అనేసి షుడ్ ఎలా వస్తుంది? సేమ్ వర్బ్ రావాలి. సేమ్ అక్కడ ఏం ఆక్సిలరీ వర్బ్ ఇచ్చారో, మోడల్ వర్బ్ ఇచ్చాడో అదే వాడాలి. ఎస్ యూ షుడ్ రాకూడదు. అండ్ మోర్ ఓవర్ అది నెగటివ్లో ఉండాలి. నో యూ కాంట్. నో యూ కాంట్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఫ్రెండ్స్. చూస్ ద కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. మే ఐ క్లోజ్ ద డోర్. ఇక్కడ కూడా మే ఉన్నది, పాజిటివ్లో ఉన్నది. సో మన ఆన్సర్ నెగిటివ్లో ఉండాలి. చూడండి, మే అంటే మేలోనే ఉండాలి. ఇది రెండు కుట్లో ఉంది. సో ఇది రెండు కరెక్ట్ ఆప్షన్ కాదు. ఎస్ యూ మే నేను అన్నాను పాజిటివ్లో ఉంటే ఆన్సర్ నెగిటివ్లో ఉండాలన్నాను. ఎస్ అనేది పాజిటివ్, సో ఇది రాదు. నో యూ మే. నో యూ మే కూడా రాంగే కదా ఫ్రెండ్స్. నో యూ మే రాదు. ఎస్ యూ మే. ఎస్ యూ మే ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎస్ యూ మే క్లోజ్ ద డోర్. మే ఐ క్లోజ్ ద డోర్. ఎస్ యూ మే క్లోజ్ ద డోర్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫైన్. సో ఇక్కడతో మనకి టెస్ట్ 1లో ఉండే ఎస్జిటి సిరీస్, ఈ సిరీస్లో టెస్ట్ 1లో ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అనేది డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీడియో అతి త్వరలో అప్లోడ్ చేస్తాము. ఆలోపు మీరు చూసి అంతటితో ఊరుకోకుండా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేశారంటే మీలాగా ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తుంది. మీరు ఎంతవరకు ఉపయోగించుకున్నారో అలాగే వాళ్ళు కూడా నా వీడియోస్ అన్నీ ఉపయోగించుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు
పంపించండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై చేస్తాను. సో మరొక వీడియోలో మళ్ళీ మేము అందరినీ కలుస్తాను. బాయ్.